అందరికీ నమస్కారం అండి. విద్యా ప్రవేశం అనేటువంటి కార్యక్రమానికి సంబంధించి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష మరియు దీక్ష సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పుడు చూపిస్తున్నటువంటి వీడియోను సమగ్ర శిక్ష ప్రకాశం జిల్లా వారిచే విడుదల చేయబడింది. ఈ విద్యా ప్రవేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇది 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించింది. ఈ కార్యక్రమం 24 జూన్ 2024 నుంచి 25 జూలై 2024 వరకు కొనసాగుతుంది. అంటే 4 వారాల పాటు విద్యా ప్రవేశం అనేటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది. ఈ విద్యా ప్రవేశం అనేటువంటిది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల యొక్క నమోదుకు సంబంధించినటువంటిది. అంటే ఎన్రోల్మెంట్ డ్రైవ్గా పేర్కొనవచ్చు. ఇది 1వ తరగతి నుంచి 8వ తరగతికి సంబంధించినటువంటి విద్యార్థులు పాఠశాలలో ప్రవేశం పొందు నిమిత్తం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ఈ విద్యా ప్రవేశం యొక్క లక్ష్యాలను మనం గమనించినట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఎన్రోల్మెంట్ ఏదైతే ఉందో దానిని పెంపుదల చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎన్రోల్మెంట్ సమయంలో పాఠశాలలో ప్రభుత్వం ద్వారా అందించబడేటువంటి వివిధ సదుపాయాలను వివరించాల్సినటువంటి అవసరం ఉంది. స్టూడెంట్ కిట్స్, నాణ్యమైన మధ్యాహ్న భోజనము, చక్కని వసతి సౌకర్యాలు ఉన్నటువంటి పాఠశాలల యొక్క విషయాలను కూడా తల్లిదండ్రులకు ఈ విద్యా ప్రవేశం అనేటువంటి ఎన్రోల్మెంట్ డ్రైవ్లో తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విద్యా ప్రవేశము మొదటి దశ మండల, డివిజన్, జిల్లా స్థాయి ప్రణాళికలు ఏర్పాటు చేయబడతాయి. మొదటి విభాగం నందు జూన్ 24 నుంచి జూన్ 27 వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో నమోదు పెంపుదలకై అందుబాటులో ఉన్నటువంటి అభ్యసన మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించడం జరుగుతుంది. లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించడం జరుగుతుంది. అంతేకాకుండా స్కూల్ ప్రధానోపాధ్యాయులకి ఓరియంటేషన్ కూడా ఈ ఎన్రోల్మెంట్కి సంబంధించి ఆన్లైన్ ద్వారా కానివ్వండి, ఆఫ్లైన్ ద్వారా కానివ్వండి ఇవ్వటం జరుగుతుంది. 2వ దశను మనం గమనించినట్లయితే ఇది జూన్ 28 నుంచి జూలై 25 వరకు జరుగుతుంది. ఇది మండలము, డివిజన్ మరియు జిల్లా స్థాయిల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంలో పాఠశాలను సందర్శించడం జరుగుతుంది. ఏ మేర ఎన్రోల్మెంటు పెరిగిందనే విషయంపై పాఠశాల సందర్శన జరుగుతుంది. అంతేకాకుండా ఆ పాఠశాలలో ఎలాంటి యాక్టివిటీస్ నిర్వహిస్తున్నారో దానిని కూడా పరిశీలిస్తారు. దానినే కృత్యాల పరిశీలనగా పేర్కొనవచ్చు. అంతేకాకుండా ఎన్రోల్మెంట్ డ్రైవ్కి సంబంధించినటువంటి వివరాలని పరిశీలించి వివిధ స్థాయిల్లో రివ్యూ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ మొత్తంలో ఎన్రోల్మెంట్ ఎవరైతే పెంపుదల చేయటంలో దోహదకారిగా ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుల్ని గుర్తించడం కూడా ఈ విద్యా ప్రవేశంలో టైర్ 1గా మనం పేర్కొనవచ్చు. సెకండ్ స్టెప్ను మనం గమనించినట్లయితే విద్యా ప్రవేశం టైర్ 2లో స్కూల్ లీడర్స్ ఉంటారు. వీరు కూడా 2 దశలలో కార్యక్రమాల అమలును పర్యవేక్షించటం చేయవలసినటువంటి అవసరం ఉంది.
జూన్ 24 నుంచి జూన్ 30 వరకు గడచిన 5 సంవత్సరాలలో ఆయా పాఠశాలలో నమోదైనటువంటి విద్యార్థుల వివరాలను పరిశీలన చేస్తారు. అంతేకాకుండా దాన్ని విశ్లేషణ చేయటం కూడా జరుగుతుంది. అనంతరం సమావేశాలను కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో పాఠశాలకు సంబంధించినటువంటి పేరెంట్స్ కానివ్వండి, అలాగే పేరెంట్ కమిటీ మెంబర్స్ కానివ్వండి, వారితో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ లక్ష్యాలను కూడా నిర్దేశించుకోవటం ఈ టైర్ 2లో మొదటి స్టెప్గా పేర్కొంటారు. సెకండ్ స్టెప్ను గమనించినట్లయితే ఇది జూలై 1 నుంచి జూలై 20 వరకు నిర్వహించబడుతుంది. దీనిలో కృత్యాలను నిర్వహిస్తారు, అలాగే రిపోర్ట్ తయారీ చేస్తారు. అదేవిధంగా ఎన్రోల్మెంట్ పెరుగుదల కనుక గమనించినట్లయితే ఫలితాలను విశ్లేషణ చేసుకోవటం కూడా జరుగుతుంది. ఇది పాఠశాల స్థాయిలో స్కూల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వారు వారి పాఠశాలల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో సమావేశాన్ని ఏర్పరచుకున్నటువంటి అనంతరం, అలాగే ఆ స్టేక్ హోల్డర్స్తో సమావేశమై ఈ అంశాలన్నిటి మీద చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విద్యా ప్రవేశం అనేటువంటి దాన్ని దీక్ష ప్లాట్ఫామ్ని కూడా ఉపయోగించి వివిధ రకాలైనటువంటి అంశాలను పరిశీలన చేయటానికి దోహదకారిగా ఉంటుందనే విషయం రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలైనటువంటి ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. దీక్షా ప్లాట్ఫామ్ను ఈ విద్యా ప్రవేశంకు మనం ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. 3 టైర్ సిస్టమ్ని ఇక్కడ ఫాలో అవుతున్నారు. ఒకటి ఫెసిలిటేట్, మానిటర్, ఎవాల్యుయేట్. అంటే విద్యా ప్రవేశంలో మనం చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి, ఆ కార్యక్రమాలని పరిశీలన చేస్తారు. ఫలితాలను విశ్లేషణ చేయటం కోసం ప్రత్యేకంగా దీక్షా యాప్ నందు ఒక ప్రోగ్రామును కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది విద్యా ప్రవేశంకు సంబంధించినటువంటి 2 పోస్టర్స్ చూస్తున్నాం. పిల్లలందరూ బడిలో ఉండాలి, పదండి వెళదాం బడికి అనేటువంటి స్లోగన్స్ను చూపించేటువంటి పోస్టర్లు, అలాగే పిక్చర్సు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశాలన్నింటినీ ఉపాధ్యాయులు కానివ్వండి, ప్రధాన ఉపాధ్యాయులు కానివ్వండి గమనించి వారి వారి గ్రామాలలో పేరెంట్స్ని మోటివేట్ చేయటంలో సహాయపడతారని, తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 100% ఎన్రోల్మెంట్ పెరగటంలో వారి యొక్క పాత్రను నిర్వహిస్తారని తెలియచేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.